అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. తెలుగు భాషలోని జాతుల గురించి, జాతి పద్యాల గురించి, వాటి లక్షణాలను, అవి ఎన్ని రకాలు, ఈ జాతి పద్యాలు సంస్కృత భాషలోని జాతి పద్యాలు గల పోలికలేవి అనే అంశాన్ని తెలుసుకుంటాం. జాతి పద్యాలు అక్షరాలచే లేదా అక్షర గణాలచే కాక నిబద్ధమగు పాదాల చేత ఏర్పడు పద్యాలను జాతులని పిలుస్తారు. మాత్రాగణబద్ధం అనేది తెలుగు సంస్కృత జాతి పద్య సామాన్య లక్షణం కాగా, అయితే తెలుగులోని జాతులకు యతిప్రాసల చెల్లింపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. ఈ జాతి పద్యాలకు వృత్త పద్యాల వలె ప్రాసనియమం ఉంటుంది, కానీ యతి చెల్లించవలసిన చోట ప్రాస యతి చెల్లించకూడదు. ఇది వృత్తాలకు తెలుగు కవులు నిర్మించే లక్షణమే, కానీ ఘనప్రయోగం దృష్ట్యా దేశీయాలై యతిప్రాసల చెల్లింపుల దృష్ట్యా వృత్త లక్షణం కలిగి ఉంటాయి. సంస్కృత ఛందస్సులోని ఆర్యాగీతికి తెలుగులోని కందానికి సాన్నిహిత్యం అంటే పోలిక ఉంటుంది. అలాగే సంస్కృత ఛందస్సులోని వైతాళీములకు తెలుగులోని రగడలకు కొంత సామ్యం ఉంటుంది. ఈ తెలుగులోని జాతి పద్యాలు ఏవో చూద్దాం. అందులో మొదటిది సుపరిచితమైనటువంటిది, పరిచితమైనటువంటిది కందము. 2 ఎత్తుగీతి, 3 ప్రగీతి, 4 మేళనగీతి, 5 ద్విపద, 6 త్రిపద, 7 చౌపదలు, 8 పంచపద, 9 షట్పదులు, 10 సప్తపద, 11 తరువోజ, 12 ఉత్సాహ, 13 అక్కరలు, 14 రగడలు. సంస్కృత జాతి పద్యాలు ఆర్యాభేదాలు, వైతాళీములు. పై వాటికి ఆయా లక్షణ గ్రంథాల్లో లక్ష్య లక్షణాలు పరిశీలించగలరు. ధన్యవాదములు.